సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ఈ రాజకీయ నాయకులు తిట్లు తిట్టడంలో ఆస్కార్ అవార్డులకే కాదు గిన్నిస్ బుక్ లోను చోటు చేసుకునే స్థాయికి వచ్చారు. 95 న్యూస్ ఛానల్ లాంటి సోషల్ మీడియా ఛానళ్లు నాయకులారా, రాజకీయ నాయకులారా, మీ తిట్ల దండకాలు ఆపి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్నప్పటికీ ఎలుక తోక పట్టి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాలేదు కదా అన్న సామెత సోకాల్ తిట్లు తిట్టే నాయకులకు 100% సరిపోతుంది. ఎందుకంటే ఈ నెల ఏప్రిల్ 16న సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి సుప్రీం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. కేసీఆర్ మాటల్లోనే లిల్లీ ఫ్రూట్ గాళ్ల ప్రభుత్వం ఇది, లిల్లీ ఫ్రూట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్గర్ భాష మాట్లాడుతుండు, నా గుడ్లు పీకి ఆడుకుంటానని, నన్ను పండబెట్టి పాతాళానికి తొక్కేస్తానని విర్రవీగాడు. వీడి ప్రభుత్వం ఒక్క ఏడాది కూడా ఉండదు. వీని పార్టీని ఆ రోజు ఎవ్వరూ కాపాడరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పోలీసు ఓన్లు బీఆర్ఎస్ నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకం చేస్తున్నారు. వీళ్ళ అరాచకాలను రికార్డు చేస్తున్నాం, నేనే మళ్ళీ సీఎం నవుతా, అప్పుడు ఈ పోలీసు వాళ్ళ సంగతి చూస్తా అంటూ చాలా తీవ్రమైన భాషలో దాడి చేశారు. అలాగే ఇంకో ముందడుగు వేసి ఈ లిల్లీ పుట్ల మీద నాకు అసూయ లేదని, 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నానని, ఏదో తన చేతిలోనే సీఎం పదవి ఉందన్న రీతిగా కేసీఆర్ సెలవివ్వడం విడ్డూరమే కదా. ఇంకో మాట, కేసీఆర్ సెలవిచ్చారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరొచ్చు, ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా జంప్ చేయొచ్చు. ఇటువంటి స్థితిలో ఎవడికి ఎవడు బీటీం అని ప్రశ్నించాడు. కేసీఆర్ సార్ ఏప్రిల్ 18వ తేదీన తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశమై 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో కలిసేందుకు టచ్ లో ఉన్నారని చెప్పడం రాజకీయాలలో ఎంత దిగజారడం, ఎంత గందరగోళం సృష్టిస్తారో అర్థమైపోతోంది. సీఎం రేవంత్ రెడ్డిని లిల్లీ ఫుడ్ అనడం, ఆయన పార్టీ వాళ్లను లిల్లీ ఫుడ్ గాళ్లు అని కేసీఆర్ తిట్టిపోయడంపై రేవంత్ అంతకు మించి ధీటుగా సమాధానమిచ్చాడు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ హెచ్చరికకు రేవంత్ ఏమన్నాడంటే, టచ్ చేసి చూడు కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూస్తే మాడి మసైపోతావని, నీ ఫామ్ హౌస్ దాబా ఎక్కి తప్పెట కొట్టినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నీకు తూతూ అని చీకొట్టిపోతారు. నేను హైటెన్షన్ కరెంట్ వైర్ల ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నాను అని తీవ్రంగానే ప్రతి విమర్శల దాడి చేశాడు సీఎం రేవంత్ రెడ్డి. ఈ లోక్సభ ఎన్నికల ముంగిట్లో ఎవడికి వాడు పాలకపక్షమైన కాంగ్రెస్ పై ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తిట్లే తమ ఆయుధాలుగా మార్చుకున్నారు. పిచ్చోళ్లు తెలంగాణ ప్రజలు, ఆ ప్రజల్లోనే ఉన్న ఓటర్ దేవుళ్ళు. ఇక చెప్పొచ్చేది ఏంటంటే, కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్లెన్నో ఒకసారి గుర్తు చేసుకోవాలి. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన పార్టీలో చేరితే మళ్ళీ నేను సీఎం అవుతానని తన కుమారుడు కేటీఆర్ తో, తన మేనల్లుడు హరీష్ రావుతో రోజుకు 10 సార్లు డప్పు కొట్టిస్తున్నాడట. మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పెట్టెల ద్వారా మాట్లాడితే చెల్లుబాటు కాదు. ఎందుకంటే గతంలో తాను ఎత్తసం మెజారిటీతో గెలిచి సీఎం అయిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్ష ఆపరేషన్ పేరిట ఓబకాయం పెంచుకున్నాడు. అది గాలి బుడగ లాంటి ఓబకాయం అని గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. ఇప్పుడు అదే ఆకర్ష ఆపరేషన్ రేవంత్ ప్రారంభించాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, ఎస్సీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి డైరెక్ట్ గా రేవంత్ కనసన్నల్లో కాంగ్రెస్ లో చేరారు. చివరకు ఒక మాట, బెల్లం చుట్టే ఈగలు ముసురుతాయన్న నిజాన్ని కేసీఆర్ సార్ మరవరాదు.